నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మార్క్ డిప్లొమసీ గురించి మనం తరచూ చర్చించుకుంటూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం. అతని డిప్లొమసీ ఎంత గొప్పగా ఉంటుందో, అంతర్జాతీయ వేదికలపై భారత్ యొక్క ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం గురించి పలు సందర్భాల్లో ఆయన మాట్లాడారు. తాజాగా జర్మనీలో ఒక కాన్ఫరెన్స్ జరిగింది, మ్యూనిచ్లో, సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో జైశంకర్ గారు ఒక 2-3 స్టేట్మెంట్స్ చాలా గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఒకటి, ఒక అమెరికా సెనేటర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రజాస్వామ్యం విఫలమైపోయింది అనేటువంటి మాటలు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం ఏమైనా మన కూడుబెడుతుందా అనేటువంటి అర్థం వచ్చేటట్టుగా ఆ అమెరికా సెనేటర్ మాట్లాడారు. దానికి చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. మా దేశంలో ప్రజాస్వామ్యం వరుడవిల్లుతోంది అని చెప్పడంతో పాటు పాశ్చాత్య దేశాలు లేదా యూరోపియన్ కంట్రీస్ అవలంబిస్తున్నటువంటి ద్వంద్వ ప్రమాణాలను, డబుల్ స్టాండర్డ్స్ను ఎండగడుతూ మాట్లాడారు. అలాగే పాశ్చాత్య దేశాల దౌత్యవేత్తలు మన దేశంలో చేస్తున్నటువంటి పనులు కనుక మన భారతీయ దౌత్యవేత్తలు వెస్ట్రన్ కంట్రీస్లో చేస్తే చాలా పెద్ద గొడవలు జరుగుతాయి అని డబుల్ స్టాండర్డ్స్ని ఎండగట్టేటువంటి ప్రయత్నం కూడా చేశారు. మన ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనాన్ని కూడా యూరోపియన్ కంట్రీస్కి చాటి చెప్పారు మరొకసారి. సో జైశంకర్ కామెంట్స్ని కాస్త ఎలాబొరేటివ్గా డీకోడ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు ఈ చర్చలో టీబీజేపీ నాయకులు అభిషేక్ జగని గారు. అభిషేక్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. సో ముందుగా ఈ స్టేట్మెంట్, ఈ వెస్ట్రన్ అంబాసిడర్స్ గురించి మాట్లాడుతూ, మీరు ఈ వెస్ట్రన్ అంబాసిడర్స్ దౌత్యవేత్తలు మా దేశంలో చేస్తున్నటువంటి పనులు గనక మా అంబాసిడర్స్, మా దౌత్యవేత్తలు గనక ఫారిన్ కంట్రీస్లో మీ దేశాల్లో చేస్తే చాలా పెద్ద గొడవలు అయిపోతాయి. సో దేర్ ఆర్ డ్యూయల్ స్టాండర్డ్స్, డబుల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి విషయాన్ని ఆయన చాలా సున్నితంగా చెప్పడం జరిగింది. కాస్త ఎలాబొరేటివ్గా చెప్తారు. వాట్ డస్ ఇట్ మీన్ యాక్చువల్లీ? ఏం మెసేజ్ ఇస్తుంది యూరోపియన్ కంట్రీస్కి కానీ వెస్ట్రన్ కంట్రీస్కి కానీ? ప్రతి కంట్రీకి కూడా ఏ అంశంలో అయినా, పరిపాలనలో రకరకాల ఉండే మినిస్ట్రీలో సబ్జెక్ట్స్లో కూడా రకరకాల పాలసీస్ ఉంటాయండి. అలాగే మనకు డిఫెన్స్ పాలసీ, న్యూక్లియర్ పాలసీ ఉన్నట్టుగానే ఫారెన్ పాలసీ కూడా ఉంటుంది. ఆ ఫారెన్ పాలసీలో ట్రేడ్ పక్కకు పెడితే కనుక ఇక్కడ వారు చెప్పిన విషయాలు సెక్యూరిటీ అండ్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ కి సంబంధించిందండి. అంటే ఆ దేశం యొక్క ఇంట్రెస్ట్ ని కాపాడుకోవడానికి ఎంతటి దిగజారుడు చర్యలకైనా వారు పాల్పడతారు. భారతదేశం యొక్క పాలసీ వేరు. ఉదాహరణకి ఇండియాలో ఇవాళ యుఎస్ ఎయిడ్ ఏదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, డిఓజి అని ఇలాన్ మస్క్ నేతృత్వంలోని మినిస్ట్రీ ఏదైతే, ఆ డిపార్ట్మెంట్ ఏదైతే అనేక డాక్యుమెంట్స్ కానివ్వండి, ఫండింగ్ యుఎస్ ఎయిడ్ ద్వారా ఎక్కడెక్కడికి వెళ్ళాయన్న వివరాలు బహిర్గతం చేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ముక్కు మొహము తలా తోక ఏవీ లేని ఎన్జిఓస్ కి కోటాను కోట్ల రూపాయలు డాలర్స్ ఫండింగ్ చేసి అనేక దేశాల్లో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ తో కూడా లింక్స్ ఉన్న సంస్థలకి యుఎస్ ప్రభుత్వ ఖజానా నుండి చెల్లింపులు వెళ్ళాయి. అంటే పాశ్చాత్య దేశాలు అయితేనేమి, యూరోప్ దేశాలు అయితేనేమి, వాటి ఇంట్రెస్ట్లు కాపాడుకోవడానికి, అంటే అది బిజినెస్ ఇంట్రెస్ట్, ఎనర్జీ సెక్టర్ కావచ్చు, డిఫెన్స్ సెక్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో వాటి పాలసీలో ఆ దేశంతో మాట్లాడి ఏదన్నా సాధించాలి, ఒక కన్సెన్సస్ కి రావాలి అన్న దానికన్నా కూడా ఆ దేశంలో అంతర్గతంగా ఏదన్నా మనము అన్సర్టనిటీ సృష్టించాలి, లేదా అక్కడ గవర్నమెంట్ లో ఇంటర్ఫీరెన్స్ అవ్వడానికి ఏదైనా చేయాలి అనే పాలసీస్ ఉంటాయి. సో అటువంటి పాలసీస్ ఆయా దేశాల రాయబారులు ఇతర దేశాలలో అవలంబిస్తున్నారు. అటువంటి ఎలా చెప్పాలంటే మనం అవాంఛనీయమైనవి, అన్డిజైరబుల్ మెథడ్స్. ఉదాహరణకి ఇండియాలో గత సంవత్సరన్నర కాలంలో, అంటే ఎలక్షన్ కి ముందు, లోక్సభ ఎలక్షన్ కన్నా ముందు యుఎస్ కి సంబంధించిన దౌత్యవేత్తలు కూడా దేశ రాజధానిలో అలజడులు సృష్టించినటువంటి రైతు ఉద్యమం పేరుతో అలజడి సృష్టించినటువంటి కొందరు పంజాబ్ రైతుల సంఘాల నాయకులను కానివ్వండి, కశ్మీర్ లోని ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా ఫ్యామిలీని కలవడం కానివ్వండి, అంటే ఇలా అపోజిషన్, అంటే బీజేపీ ఏదైతే ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ ఇండియాని డెవలప్ చేస్తుందో దానికి వ్యతిరేకంగా ఉండే శక్తులు, రాజకీయ సామాజిక శక్తులన్నిటికీ కూడా ఒక విదేశాలకు చెందిన దౌత్యవేత్తలు కలవడం అన్నది ఖచ్చితంగా కూడా భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ గా మనం పరిగణించాలి. సో ఇలాంటి ఇవి బహిర్గతం అయ్యాయి.
అండ్ యుఎస్ ఎయిడ్ కి సంబంధించిన ఫండ్స్ విషయం కూడా ఇప్పుడు బహిర్గతమయ్యాయి. కానీ తెలియకుండా గూఢచారుల ద్వారా కానివ్వండి, కంపెనీస్ ద్వారా దేశ స్టాక్ మార్కెట్స్ ని అస్తవ్యస్తం చేయాలని చూడడం కానివ్వండి, అలా ఎన్నో ఉంటాయి అన్నమాట. భారతదేశం ఇలాంటివి చేయదు. భారతదేశము ఒక ఓపెన్ సొసైటీ కాబట్టి, ట్రాన్స్పరెంట్ సొసైటీ కాబట్టి, ప్రజాస్వామికమైన సొసైటీ కాబట్టి ఏదైనా కూడా సంప్రదింపుల ద్వారా, చర్చల ద్వారా భిన్నాభిప్రాయాలు ఉన్నా కూడా ఏకాభిప్రాయం సాధించడానికి లేదా ఒక కామన్ గ్రౌండ్ అచీవ్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ అదే పాశ్చాత్య రాయబారులు, దౌత్యవేత్తలు, అమెరికా కావచ్చు, ఇతర దేశాల వల్ల కావచ్చు, ఎన్నో దేశాలలో ముఖ్యంగా గ్లోబల్ సౌత్ అంటే మన ప్రపంచ దేశాలలో, ప్రపంచ పటంలో దక్షిణ భాగంలో ఉండే దేశాలు అంటే సౌత్ అమెరికన్ కంట్రీస్ కానివ్వండి, సదర్న్ ఆఫ్రికన్ కంట్రీస్ కానివ్వండి, సౌత్ ఏషియన్ కంట్రీస్ కానివ్వండి, ఇంతకుముందు కంబోడియా దిక్కు, లావోస్ దిక్కు కూడా అమెరికా ఇంటర్ఫియర్ అయ్యి లోకల్ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వాలని చూసింది. ఇరాన్ లో షా ప్రభుత్వాన్ని కూలదోసి అప్పుడు ఖొమైనీని వీళ్ళే తీసుకొచ్చారు అప్పుడు కానివ్వండి. అట్లా అనేక సందర్భాల్లో సౌత్ అమెరికాలో ఎంతో మంది నియంత్రణ ప్రభుత్వాలు నడుస్తున్నా కూడా ఇరాక్ వరకు వచ్చి వాళ్ళు యుద్ధం చేశారు. కానీ అక్కడ ఉన్న నియంత్రణలు ఏం చేయలేదు. అంటే కేవలం వారి వ్యాపార ఇంట్రెస్ట్, స్ట్రాటజిక్ జియో పొలిటికల్ ఇంట్రెస్ట్, బిజినెస్ ఇంట్రెస్ట్ ని కాపాడుకోవడానికి అమెరికా కానివ్వండి, ఇతర ప్రపంచ దేశాలు కానివ్వండి ద్వంద్వ వైఖరితో ఉన్నారు. ఆ ద్వంద్వ వైఖరి గురించి మనందరికీ ఎక్కడో లోపల ఆందోళన ఉన్నా తెలిసినప్పటికీ కూడా జయశంకర్ గారి ఔన్నత్యం ఏంటంటే వారు నొచ్చుకోకుండానే వారి తప్పొప్పులని వారికి అప్పచెప్పారు. అందులో ఎంతో ఆత్మవిశ్వాసంతో కూడిన వ్యక్తి, ఒక మంచి చరిస్మాటిక్ పర్సనాలిటీ అండ్ వారి భావ వ్యక్తీకరణలో చాలా స్పష్టత ఉంటుంది. వారు వాడే ప్రతి పదాన్ని కూడా చాలా మెజర్డ్ గా వాడతారు కాబట్టి అందులో వాళ్ళు డినై కూడా చేయలేరు, అట్ ద సేమ్ టైం అఫెండ్ కూడా అవ్వలేరు. అంటే చెప్పిన విషయాన్ని వారు పూర్తిగా నిరాకరించలేరు, అయినా ఆ విషయాన్ని తక్షణమే ఖండించలేరు. సో అది నిజమని తెలుసు, అది ఒప్పుకోలేరు, వ్యతిరేకించలేని విధంగా వారిని అక్కడికక్కడే స్పాట్ లో ఎక్స్పోజ్ చేయడంలో జయశంకర్ గారు దిట్ట అని చెప్పుకోవాలి. వారి సారథ్యంలో వారు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో వారి ఎబిలిటీస్ చూసి ఒక మినిస్ట్రీ బాధ్యత ఒక బ్యూరోక్రాట్ కి ఇచ్చినప్పటి నుండి ఎన్నో విజయాలు సాధించారు. అందులో ఇది కూడా చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యం యొక్క ఔన్నత్యాన్ని వాళ్ళు చాలా మంచి ఒక వేదికపై అక్కడ చెంపపెట్టులాగా వారికి చాలా చాలా డిప్లొమాటిక్ గా అట్ ద సేమ్ టైం చాలా బ్యాలెన్స్డ్ గా తాను నొప్పించక తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టు వాళ్ళు బాధపడే విధంగా, పని ఖండించే విధంగా, వాళ్ళు ఏదో రియాక్ట్ అయ్యి ఇంపల్సివ్ అయ్యే విధంగా కాకుండా ఆ సెలెక్షన్ ఆఫ్ వర్డ్స్, ఆ పదజాలం అనేది కూడా చాలా మెజర్డ్ వ్యక్తీకరణతో మళ్ళీ పూర్తి ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తి స్పష్టంగా చెప్తారు. ఒక విధంగా వెస్ట్రన్ కంట్రీస్కి శుతిమెత్తని హెచ్చరిక, అది వాళ్ళు ఎలా తీసుకుంటే అలా, ఎందుకంటే పరిస్థితి ఇలా ఉంది, సో అంతవరకు పరిస్థితి తెచ్చుకోకండి అని చెప్పి ఒక విధంగా చెప్పినట్టే. అంటే హెచ్చరిక అన్నది దౌత్యపరమైన విషయాలలో ప్రతి వర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక ఫుల్ స్టాప్ కామాతో కూడా దేశాల యొక్క సంబంధాలు, సత్సంబంధాలు మారిన దాఖలాలు ఎన్నో ఉంటాయి. ప్రతి ఫుల్ స్టాప్ కామా కూడా ఇంపార్టెంట్, ప్రతి వర్డ్ మనం వాడేది కూడా ఇంపార్టెంట్. దీన్ని హెచ్చరిక అనలేం, కానీ మీరు చేస్తున్నవి చేస్తూ ఉంటే మేము ఊరికే చూస్తూ ఉంటామని కాదు. అందులో మొట్టమొదటిగా మేము చేయగలిగింది ఏంటంటే మీరు చేసే అన్యాయాలని, అకృత్యాలని బయట పెట్టడము, దాని గురించి మాట్లాడటము సున్నితంగా. మేమే బహుశా అది మోదితే ఖండించే స్థాయికి వెళ్ళొచ్చు. పాకిస్తాన్ చేసినప్పుడు మనము నిర్మమాటంగా ఖండిస్తాము, మళ్ళీ దానికి తిరిగి మనం ఇచ్చే జవాబు కూడా ఉంటుంది. వాళ్ళు చేసే అటాక్స్ కి తిరుగు అటాక్ కానివ్వండి, ఖండించిన దానికి తిరిగి గట్టిగా ఖండించడం కానివ్వండి, స్టేట్మెంట్స్ కానివ్వండి. సో ఇందులో ఏంటంటే అన్ని కూడా కన్ఫ్రంటేషనల్ గా వెళ్ళాలని లేదండి. కన్ఫ్రంటేషనల్ అంటే మనం వాటిని ఎదిరించే విధంగా చెప్పడం కాకుండా ఇది నచ్చట్లేదు అని చెప్పడం, అంటే అది వారిని నొప్పించడం కోసం చెప్పడం కాకుండా ఇది మాకు నచ్చట్లేదు లేదా మేము దీన్ని గుర్తించాము అని తెలియజేయడం అన్నమాట. జయశంకర్ గారి స్పీచ్ లో అమెరికా సెనేటర్ ఎలిసా బ్లేర్ చేసినటువంటి కామెంట్స్, ప్రజాస్వామ్యం అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది అని మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుంటే మన టేబుల్ మీదకి ఏమైనా ఫుడ్ వస్తుందా, మనకు తిండి పెడుతుందా అని మాట్లాడినటువంటి మాటలు ఇండైరెక్ట్లీ భారత్ని ఎగతాళి చేయడానికైనా, ఎందుకంటే లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ మనదే కదా. అంటే ఈ వారంలోనే ఆ దేశానికి వెళ్ళిన మన ప్రధానమంత్రి గారు
తను చెప్పిన విధానం చూడండి. ప్రపంచంలోని అతి పురాతనమైన ప్రజాస్వామ్యం, అతి పెద్దదైన ప్రజాస్వామ్యం రెండు కలిశాయని వారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు ఇండియా అమెరికా గురించి. అంటే మనకి వాళ్ళకి కామన్ గా ఉన్న ప్రజాస్వామ్యాన్ని మనము హైలైట్ చేస్తూ మనకి వాళ్ళకి ఉన్న కామన్ విషయాలను కలుపుకుంటూ వెళ్ళాలి అని మనం ఆలోచిస్తే, వారి అందరిలో కాదు, అంటే ట్రంప్ లో ఉండకపోవచ్చు కానీ ఆ అడ్మినిస్ట్రేషన్ లో, పాత అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న వాళ్ళ ఎందరిలో డీప్ రూటెడ్ గా, అంటే ఇది నాటుకుపోయిన విధంగా ఉన్న కొన్ని లక్షణాలు ఏవైతే ఉన్నాయంటే వాటి గురించి కూడా వారు అందులో ప్రస్తావించారు. ఏంటంటే డబుల్ స్టాండర్డ్స్, ద్వంద్వ వైఖరి, ద్వంద్వ ప్రమాణాలు. మీ దేశంలో అయితే మీకు ప్రజాస్వామ్యం కావాలి, కానీ ఇతర దేశాల్లో ప్రభుత్వాలని కూల్చివేసినప్పుడు మీరు అప్రజాస్వామికమైన నాయకులని, నియంతలని, పప్పెట్స్ ని నియమిస్తూ ఎలక్షన్స్ ని మ్యానిపులేట్ చేస్తూ, ప్రజాస్వామ్యం అంటే ఒక చల్లని చీటీలాగా, చల్లని నోటు లాగా దాన్ని తీసి పారేయడం అనేది తప్పు అని కూడా చెప్పారు. సో మీ దేశంలో అయితే ప్రజాస్వామ్యం కావాలి, కానీ ఇతరులు ప్రజాస్వామ్యం వైపు వెళ్తుంటే చిన్న ప్రజాస్వామ్యాన్ని మరియు ప్రజాస్వామ్యాన్ని ఎన్నుకున్న ప్రజలని, ఆ దేశాలని కూడా చిన్నబుచ్చేలాగా మాట్లాడకూడదని చెప్తూ 1947లో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మనకు ఎన్నో ఎలక్షన్స్ జరిగాయని, అప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే కనుక 20% పోలింగ్ శాతంలో అభివృద్ధి గ్రోత్ ఉందని చెప్పేసి, ఇప్పటికీ కూడా సుమారు 70 నుండి 75% మంది ఓటర్లు వచ్చి స్వచ్ఛందంగా ఓటేస్తారని చెప్పేసి, సుమారు 90 కోట్లకు పైగా ఓటర్లు నమోదై ఉండి 60 నుండి 70 కోట్ల మంది, 65 నుండి 70 కోట్ల మంది ఓటర్లు ఓటుని నమోదు చేసుకున్నారని, అది స్టేట్ ఎలక్షన్స్ అయితేనేమి, సెంట్రల్ ఎలక్షన్స్ అయితేనేమి, లోకల్ బాడీ, మున్సిపల్, అలా అన్ని ఎలక్షన్స్ లో కూడా అందరూ పాల్గొంటారని చెప్పడము, ఆ ఎలక్షన్స్ అన్ని కూడా ఒక పారదర్శకమైన పద్ధతిలో ఎలా అయితే ఓటింగ్ కౌంటింగ్ అవుతుంది ఇక్కడ, అండ్ ఓటింగ్ సంబంధించి ఒకే రోజులో ఓట్ కౌంటింగ్ మొత్తం కూడా పూర్తి చేయడం కూడా, అంటే ఒక రకంగా వారికి చురుక వేస్తారని అనుకోవచ్చు మనము. ఎందుకంటే పాశ్చాత్య దేశాలంతా ఫార్వర్డ్ ఉన్నప్పటికీ కూడా ఇంకా చాలా ప్రిమిటివ్ కౌంటింగ్ మెథడ్స్ ద్వారా కౌంటింగ్ ఎన్నో రోజుల పాటు పొడగిస్తూ, అందులో ఏమన్నా నెలల తరబడి సాగకుండా డిస్టర్బెన్స్ వచ్చే విధంగా, మ్యానిపులేషన్ జరగడానికి ఆస్కారం ఉండే విధంగా ఉంచుతూ, అలా కాకుండా ట్రాన్స్పరెంట్ గా అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా ఎలక్షన్ రిజల్ట్ అన్నది ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కళ్ళు, గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళు అందరూ కూడా స్వీకరించే విధంగా ఉంటుంది. భారతదేశంలో ప్రజాస్వామ్యంగా జరిగే ఎలక్షన్స్ యొక్క పద్ధతి అని కూడా వారు మన ఎంటైర్ ఎలక్షన్ మెకానిజం ని, టీమ్ ఇండియాని కూడా వారు అక్కడ సెలబ్రేట్ చేశారని చెప్పుకోవాలండి. చివరిగా తాజాగా ఈ డీపోర్టేషన్ ప్రక్రియ జరుగుతోంది. అక్రమంగా వలస ఉంటున్నటువంటి వారిని అమెరికా నుంచి, ఏ దేశం నుంచి వచ్చారో అక్కడక్కడికి పంపించేస్తున్నారు. మన దేశానికి ఇప్పటివరకు 2 విమానాలు వచ్చాయి. మొదటిసారి కూడా ఒక 100 మందికి పైగా పంపించారు. రెండోసారి కూడా సుమారు అంతే, 100 మందికి కాస్త అటు ఇటుగా 5 or 10 ± ఉంటారు. ఈ పంపించేటువంటి విధానంలో పంపించినటువంటి విధానం సరిగ్గా లేదు. అమెరికా ఇది అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. చేతులకు సంఖ్యలు వేయడము, కాళ్ళకు చైన్లు కట్టడము, ఇదంతా కూడా సరైనటువంటి పద్ధతి కాదు. ఇంతకుముందు చాలా కాలంగా జరుగుతున్నప్పటికీ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. ఇలా ఎందుకు జరుగుతోంది? ఇది మన, అంటే ప్రతిపక్షాలు అంటున్నటువంటి మాట, కొంతమంది విమర్శిస్తున్నటువంటిది. ఇది మరి మన జయశంకర్ గారు ఫెయిల్యూర్ కాదా అని విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. యాజ్ ఎ బీజేపీ స్పోక్స్ పర్సన్, యాజ్ ఎ బీజేపీ రిప్రజెంటేటివ్, వాట్ ఈజ్ యువర్? బీజేపీ నాయకుడిగా నేను ఏం చెప్పగలుగుతానంటే అండి, దీనిపై జయశంకర్ గారు ఆల్రెడీ పార్లమెంట్ లో స్పష్టంగా రాజ్యసభలో చెప్పారు. అవును. సో మనకు అంటే సాధారణంగా అందరికీ దృష్టిలోకి రాదు, కానీ ఒక దేశ నాయకుడు ఇంకో దేశానికి వెళ్తే వారిని ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, ఎలా కూర్చోవాలి, జెండా ఎలా పెట్టాలి, దాని సైజ్ ఎంత ఉండాలి, అట్లా ప్రతి దానికి కూడా ఇంటర్నేషనల్ విషయాలతో డీల్ చేస్తున్నప్పుడు ఒక్కో దేశంలో ఒక్కొక్క రూల్స్ ఉంటాయి కాబట్టి అవి కన్ఫ్యూజ్ అవ్వకుండా కూడా ఐక్యరాజ్య సమితి ద్వారా కానివ్వండి, ఇతర కన్వెన్షన్స్ ద్వారా కానివ్వండి, ఉదాహరణకి జెనీవాలో ఎన్నో కన్వెన్షన్స్ జరిగాయి, జెనీవా కన్వెన్షన్స్ ద్వారా కానివ్వండి, అక్కడ పాస్ చేయబడ్డ రెజల్యూషన్స్, అంటే అక్కడ ఉన్న సభ్యులుగా ఉన్న సభ్య దేశాలన్నిటి కూడా అక్కడ ఓటింగ్ లో పాల్గొని తర్వాత తీర్మానం, రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు ఆ ప్రిన్సిపల్స్ నే అప్రూవ్ చేస్తారు. ఉదాహరణకి ఎవరికి నచ్చిన సైజులో వాళ్ళు పాస్పోర్ట్లు ప్రచురించుకోరు. అంటే పాస్పోర్ట్లు ఏదైతే ఇస్తామో
ఒకరు ఈ సైజు, ఒకరు చిన్న సైజు, ఒకరు పాకెట్ ఫ్రెండ్లీ సైజ్ ఇవ్వకుండా స్టాండర్డ్ సైజ్ పెట్టాలి, దాంట్లో డీటెయిల్స్ ఏవేవి రావాలి, ఇవన్నీ కూడా అంతర్జాతీయ ఆమోదయోగ్యమైన తీర్మానం ద్వారా ప్రమాణితమైన ప్రమాణాలు ఉంటాయి అన్నమాట ఇవన్నీ. సో అందులో భాగంగానే వార్ సైనికులను ఎలా ట్రీట్ చేయాలి, ఇలా అక్రమంగా వలస వచ్చిన వాళ్ళకి ఎలా ట్రీట్ చేయాలి, దౌత్యవేత్తలను ఎలా ట్రీట్ చేయాలి, దేశాధినేతలు వస్తే ఎలా ట్రీట్ చేయాలి, ఇవన్నీ కూడా అందులో రాసి ఉంటాయి. అంటే చాలా మంది అంటుంది ఏంటంటే అమెరికా ఇండియా కోసం ఎక్సెప్షన్స్ అన్నది చేయరు. అభిషేక్ గారు చాలా మంది అండ్ ఖచ్చితంగా కూడా ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే ఒక డిఫెన్స్ విమానంలో వేరే దేశానికి చెందిన పౌరులు, అందులో కూడా అక్రమంగా వచ్చిన పౌరులు, ఇప్పుడు మన దేశంలో ఉన్న బంగ్లాదేశీ అక్రమంగా వలస వచ్చిన బంగ్లాదేశీలను కానివ్వండి, రోహింగ్యాలను కానివ్వండి, మనము ఎలా ట్రీట్ చేస్తామో వాళ్ళకి ఇతర దేశాలు, అంటే అది ఏ దేశమైనా కావచ్చు, మెక్సికో కానివ్వండి, గౌటమాలా కానివ్వండి, పనామా కానివ్వండి, లేదా ఆఫ్రికన్ దేశాలు కానివ్వండి, అలాగే ఇండియా నుండి వచ్చిన వాళ్ళు కూడా ఎవరైనా కూడా అతిథులు కాదు. ఎందుకంటే కూడా అక్రమంగా వచ్చారు అంటే క్రిమినల్ అంటే ఏం లేదు అభిషేక్ గారు. అభిషేక్ గారు మీరు చెప్పింది కరెక్టే. అమెరికా చట్టాలు ప్రతి దేశానికి, ఏ దేశానికి ఉన్న చట్టాలు ఆ దేశానికి ఉంటాయి. సో అలాగే అమెరికా చట్టాల ప్రకారం ఇలా అక్రమంగా వెళ్ళిన వారు నేరస్తులుగానే వాళ్ళని ట్రీట్ చేస్తారు. అయితే ఈ డీపోర్టేషన్ అనేది ఎప్పుడో 2008, 2009 నుంచి జరుగుతూనే ఉంది. ఇట్స్ ఎ రెగ్యులర్ ప్రాసెస్. కాకపోతే ఇప్పుడు ఎందుకు హైలైట్ అయింది, ఎక్కువ దీనికి ఎందుకు జనాల్లోకి బాగా వెళ్ళింది, దీని గురించి చర్చించుకుంటున్నారంటే, ఒకటి అక్కడ విమానంలో, మిలిటరీ విమానంలో పంపడము నెంబర్ 1. రెండోది వాళ్ళని చేతులకు సంఖ్యలు వేయడము, అలాగే కాళ్ళకి చైన్లు వేయడము అనేది మీడియాలో ఎక్కువగా మనకి సర్క్యులేట్ అవుతూ ఉంది. గతంలో డీపోర్టేషన్ చేసినప్పుడు ఇలా పంపించలేదు కదా, ఇప్పుడే ఎందుకు ఇలా పంపించారు, ఏదైనా మనకేమైనా ఒక హెచ్చరికలాగా చూడాలా దీన్ని, అది విమర్శించేటువంటి వాళ్ళకి ఒక కూడా అక్రమ మార్గాల ద్వారా వెళ్లే వాళ్ళందరికీ కూడా ఇది చెప్పకనే వాళ్ళు ఇస్తున్న సందేశం అండి. లీగల్ గా వీసాలు పొంది అక్కడ సంబంధించిన ఎగ్జామ్స్ అయినా, జాబ్ అయినా క్వాలిఫై అయ్యి రూల్స్ లో అన్ని కంప్లైన్సెస్ ద్వారా వెళ్లే వాళ్ళు, విద్యార్థులు ఎవరైనా కూడా 100% వెరిఫై చేసుకొని డాక్యుమెంట్స్ తో లీగల్ గా వెళ్లే వాళ్ళకి ఎప్పటికీ కూడా ప్రాబ్లం ఉండదండి. ఉన్నా కూడా వాళ్ళు ఏదైనా రూల్స్ మార్చినా మన దేశం గట్టిగా అడగడానికి ఉంటుంది. ఎందుకంటే మనం అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, మన వాళ్ళు లోన్ తీసుకొని వెళ్ళడం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, లీగల్ గా జరిగిన విషయాల్లో సడన్ పాలసీ చేంజెస్ ఉన్నా కూడా మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ కూడా ఆల్రెడీ ఉన్న వాళ్ళని ఎఫెక్ట్ అయ్యే కాకుండా కొత్త ఇక్కడ నుండి ఉండే అనే విధంగానే జనరల్ గా నోటిఫికేషన్స్ కూడా అన్ని కూడా ఉంటాయి. అండ్ మనము కూడా గమనించాలండి, అరే ఎన్నడూ కూడా ఐటీ కానీ ఈడీ కానీ ఇంత రేట్లు చేయలేదు, ఇంత అవినీతి సొమ్మును వెనుక తీయలేదు, మరి మోదీ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది అంటే, దేశంలో కరప్షన్ ఉన్నప్పుడు మోదీ గారు మాత్రమే అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతారు అని నమ్మి ఆయనను ఎన్నుకున్నారు. ఆయన ప్రజల నమ్మకాన్ని, ఏ ప్రజలైతే తన వెంట నిలిచారో వాళ్ళ యొక్క ఆస్పిరేషన్స్ ని కాపాడడానికి అవినీతి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ వస్తున్నారు. అదే విధంగా అక్కడ ఉండే పబ్లిక్ పౌరులు, ఓటర్స్ కూడా అమెరికా నష్టపోతుంది, అమెరికా తన ఒక గొప్ప స్థానం ఏదైతే ఉండిందో ప్రపంచ పటంలో అది తగ్గిపోతుంది, మనము చాలా అంటే ఇంటర్నల్ గా కూడా చాలా కుంగిపోయే పరిస్థితి సమాజంలో అని వాళ్ళు ఎప్పుడైతే గ్రహించారో, MAGA మాగా అంటారు, మేకింగ్ అమెరికా గ్రేట్ అగైన్. మనం ఏదైతే భారతదేశాన్ని విశ్వగురువుగా మనం చేయాలనుకుంటున్నామో, ఇండియాని గ్రేట్ కంట్రీ చేయాలనుకుంటున్నామో, మేకింగ్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే ఒకప్పుడు మనం గ్రేట్ గానే ఉన్నాము, మళ్ళీ మనం గ్రేట్ అవ్వాలి అనే నినాదంతో ముందుకు వచ్చిన ట్రంప్ ని తను చెప్పిన పాలసీలు, తను నమ్మిన పాలసీలని నచ్చి తనకు అందరు కూడా అక్కడ ప్రజాశీర్వాదం అన్న తనకు వచ్చింది, ఓటర్లు అందరూ ఓటేశారు కాబట్టి తాను ముందుగా చెప్పిన విషయాలు చేస్తున్నాడు. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అభిషేక్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాలిసిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. జైశంకర్ మార్క్ డిప్లొమసీ గురించి అంతర్జాతీయ వేదిక ఏదైనప్పటికీ కూడా, అది ఐక్యరాజ్య సమితి అయినా లేకపోతే మరి ఏ దేశంలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లైనా కూడా భారతదేశం యొక్క వైఖరిని చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పడంలో ఆయన దిట్ట. ఇంకా ఈ దౌత్య విధానంలో కావచ్చు, లేకపోతే ఫారిన్ పాలసీస్లో కావచ్చు, చుట్టుపక్కల దేశాలతో లేకపోతే పాశ్చాత్య దేశాలతో ఇంకా ఏం చేస్తే మెరుగుపడతాయి అనేటువంటి దానికి సంబంధించి కూడా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.